వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు ఎండు రొయ్యలు చామదుంపల కూర. ఎండు రొయ్యలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చామదుంపలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అవి ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఈ లోపు నేను రొయ్యల్ని నానబెట్టుకుంటున్నాను. రొయ్యల్లో ఇసుక ఉంటుంది కదండి, ఇసుక పోయేంతవరకు 4-5 సార్లు అయితే నేను శుభ్రంగా కడుక్కుంటాను. కడిగేసి నానబెట్టుకోవాలి. ఆ రొయ్యల్ని కొంచెం చేత్తో ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలి. మనం ఇసుక ఏదన్నా ఉంటే పోద్దన్నట్టు. ఇక్కడ టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కమెంట్స్ అయితే చేయండి. మంచిగా ఉన్నదా లేదా, ఏదైనా సరే మీరు ఏది కమెంట్ చేసినా నేనైతే తీసుకుంటాను. అట్లా ఏం లేదు. మీరు కమెంట్ చేయడం వల్ల నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారనేది నాకు తెలుస్తుందండి. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున చెప్తున్నాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్ అయితే చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారనేది నేను కూడా తెలుసుకోవాలి కదా. మీరు పెట్టే కమెంట్స్ తోటి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నట్టు. మీరు ఏది ఉన్నా కానీ ఇలా ఉంది అలా ఉంది ఏది ఉన్నా సరే నేను తీసుకుంటాను. మీరు కమెంట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్స్ అయితే చేయండి. బాగుంది, బాగలేదు అని ఏదో ఒకటి మీరు ఏదైనా చేశారనుకోండి, నా ఇంతమంది చూస్తున్నారని నాకు తెలుస్తుంది. నేను చాలా సంతోషపడతాను అన్నట్టు. అందుకోసమే మీకు పేరు పేరున ప్లీజ్ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్స్ అయితే చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల 10 మందికి చేరుతుంది నా వీడియో. అందుకోసమే లైక్ చేయమండి. ఇక్కడ కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అన్నట్టు ఉల్లిగడ్డ. అందుకోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మనము అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డని వేపుకుంటేనే మనకి బాగుంటుంది. పచ్చిగా లేకుండా కూర కమ్మగా ఉంటుంది, కమ్మని టేస్ట్ బాగుంటుంది. అందుకోసమే బాగా వేపుకోవాలి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయ కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనము వేపుకోవాలి. పచ్చి వాసన ఉండొద్దు అన్నట్టు. పచ్చి వాసన ఉంటే బాగుండదు కదా. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసాను. పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా మనము కడిగి పెట్టుంచుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలను కూడా ఇందులో వేసేసేయాలి. వేసి ఈ రొయ్యలను కొద్దిసేపు బాగా వేపుకోవాలి. నూనెలో వేపి మూత పెట్టి ఉంచుకోవాలి అన్నట్టు. మూత పెట్టుకొని ఆ రొయ్యలు వేగాక చామదుంపలు వేసుకోవాలి. ముందు టమాటాలు వేయద్దు. చామదుంపలు వేస్తే ఏంటంటే జిగురు అది లేకుండా పోతుంది. అందుకోసం ముందుగా చామదుంపలు వేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఏంది గుంట చేశారనుకుంటున్నారా? మనం కట్ చేసిన టమాటాలు ఇప్పుడు అందులో వేయాలి. వేస్తే మెత్తగా మగ్గాలి టమాటా. మూత పెట్టుకొని టమాటాలు మగ్గించుకుందాం. టమాటాలు చూసారా మనకి ఇట్లా మగ్గిపోవాలన్నట్టు, మెత్తగా మగ్గిపోవాలి. మగ్గాక ఒక్కసారి మళ్ళీ కలుపుకొని అంతా కారం వేసుకోవాలి. కారం అయితే ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. మేము తినేదాన్ని బట్టి మేము కారం అయితే వేసుకున్నాం అన్నట్టు. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మనం ముందు ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను అన్నట్టు. ఉప్పు వేసి చింతపులుసు మనము పిసుగు పెట్టుకొని చింతపులుసు అయితే వేస్తున్నాను. ఇక్కడ చింతపులుసు అయితే వేసాను. చింతపులుసు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. తిననోళ్ళు అయితే చింతపులుసు కూడా వేసుకొని అవసరం లేదు. చింతపులుసు వద్దనుకున్న వాళ్ళు టమాటాతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉప్పులు కారాలు సరిపోయినాయా లేదని చెప్పేసి ఒకసారి చూసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ కలుపుకుంటాను అన్నట్టు. మళ్ళీ చివరిలో మళ్ళీ ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. మెంతిపొడి అయితే వేసాను. మెంతిపొడి వేస్తే మనకి పులుపు పెరిగిపోయి కమ్మగా ఉంటుంది. కరివేపాకు చూసారు, ఇప్పుడు వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు. ముందు వేసుకోవద్దు, ఇప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఫ్లేవరు అంతా చాలా బాగుంటుంది అన్నట్టు. నేనైతే ఇంతే వేస్తాను. వేసి ఒకసారి కలుపుకొని కొంచెం అంత ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసామనుకో చాలా బాగుంటుంది అన్నట్టు. చివరిలో మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసాం కదా ముందు.
మెంతిపొడి అయితే కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పులుపుని విరగదీస్తుంది మెంతిపొడి, అందుకోసం మెంతిపొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో అంతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అన్నం పెట్టుకొని తింటే అసలు గుమగుమలాడిపోతుందండి, తింటే ఉంటుంది. అబ్బా, అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే. కమ్మటి వాసన, నోరు ఊరిపోతుందండి అసలు. ఎందుకు నేను అన్నం తినేసేయాలి, అంత ఆకలి అవుతుంది నాకైతే బాగా.